ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యంగా రుచికరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పథకాన్ని పక్కాగా అమలు చేయాల్సిన సంస్థలు లోపభూయిష్టంగా మారి నీరుగారుస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. క్లస్టర్ విధానంలో భాగంగా విజయనగరం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యతను ప్రభుత్వం నవప్రయాస ఫౌండేషన్ అనే సంస్థకు అప్పగించింది. జిల్లాలోని 5 ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి భోజనాలు వండి పాఠశాలలకు సరఫరా చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నవప్రయాస సంస్థ ప్రయోగాత్మకంగా తొలుత నెల్లిమర్ల, విజయనగరం మండలాల్లో గతేడాది డిసెంబర్ 13న పథకాన్ని ప్రారంభించింది. ఒకే చోట భోజనాలు తయారు చేసి మొత్తం 196 పాఠశాలలకు 2 వాహనాల ద్వారా సరఫరా చేస్తోంది. నిబంధనల ప్రకారం 12 గంటలకు ప్రాథమిక పాఠశాలలు, 12:30కు ప్రాథమిక ఉన్నత, 1 గంటకు ఉన్నత పాఠశాలలకు భోజనాలు అందించాలి. 196 పాఠశాలలకు కేవలం 2 వాహనాలతో భోజనం సరఫరా చేయడం వల్ల సమయం సర్దుబాటు కాక కొన్ని పాఠశాలలకు ఉదయం 9 గంటలకే భోజనాలు చేరవేస్తున్నారు. మధ్యాహ్నం విద్యార్థులు తినే సమయానికి చల్లారిపోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ అమలు కావడం లేదు. నాణ్యమైన భోజనం అందడం లేదు. నాసిరకం భోజనం తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొందరు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ భోజనం డైలీ ఓన్లీ రైస్, పప్పు, సాంబార్ పెడుతున్నారు. ఇది తినడం వల్ల స్టమక్ పెయిన్లు గట్రా వచ్చేస్తున్నాయి. అందుకే ఎక్కువగా ఎవరు తినట్లా. అన్నం కూడా సమంగా ఉడకట్లేదు, తినడానికి అవ్వట్లా. చాలా మంది తినేసి ఎక్కువగా వంపేస్తున్నారు. అన్నం చాలా బాగోట్లేదు, ఎందుకంటే అందులో పురుగులు ఏరడం కూడా నీట్గా ఏరట్లేదు. సాంబారు పప్పు గుడ్డెట్టేవారు గుడ్డెట్టరు. అన్నం ఓన్లీ పప్పు, ఇంకేటి కూర కూడా ఏటి అట్టట్లేదు మాకు. పూర్వం అయితే అప్పుడు గుడ్డు, పప్పు, అన్ని కూరగాయలు అవన్నీ పెట్టేవారు. ఇప్పుడు పెట్టట్లేదు. అన్నంలో రాళ్ళు, సాంబారు బాగోవట్లేదు. ఇంటికాడి నుంచి మా అమ్మ పంపిస్తుంది. క్లస్టర్ పద్ధతిలో అమలవుతున్న మధ్యాహ్న భోజన విధానంపై ఉపాధ్యాయులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మెనూ ఏమాత్రం అమలు కావడం లేదంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, పూర్వ పద్ధతిని తిరిగి అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఒకటే టేస్ట్, అదొకటి కొంచెం మొదటి రోజు రెండో రోజు తిన్న వాళ్ళకి బాగుంటుంది, కానీ రెగ్యులర్ టేస్ట్ అవ్వడం వల్ల పిల్లలు ఎప్పుడు ఒకటే టేస్ట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు. మేము 12:55 ఈ మీల్స్కి పిల్లలకు పెడిచి పెడతాం, కానీ మాకు చేరడం మాత్రం 9:40, ఈరోజు 9:40, నిన్న 9:25. స్కూల్ స్టార్ట్ అయిన టైంకే వచ్చేస్తుంది భోజనాలు కూడా. దాన్ని ఏంటంటే ఇప్పుడు దాన్ని ఆ వేడిని కాపాడుకోకుండా మేము కష్టపడాల్సి వస్తుంది. దాన్ని అందుకే ఎటువంటి ఇవి అవ్వకుండా అన్నీ కప్పుకొని అవన్నీ చేయాల్సి వస్తుంది. సాధారణంగా ఎక్కువసేపు చల్లారిపోయేసరికి శీతాకాలం కదండి, అన్నం మాత్రం హార్డ్ అవుతుంది. అది పెద్ద సమస్య మిగతా వాటికన్నా. మా స్కూల్లో 95 మంది పిల్లలు ఉన్నారండి. వీళ్ళు అంతకుముందు మొదట్లో మాత్రం చక్కగా వేడివేడిగా భోజనం పెట్టేవాళ్ళం. ఇక్కడ సాంబారు కూరలతోని 5 రోజులు ఎగ్ ఉండేది. శనివారం పూట కూర, ఆకుకూరలు కంపల్సరీ పెట్టేవాళ్ళం. పప్పు ఉండేది, కూర ఉండేది. అందువల్ల చక్కగా అందరూ తినేవారు. అసలు చాలేదు కాదు, ఇచ్చిన రైస్ కూడా చాలేదు కాదు, బాగా తినేవారు, చక్కగా ఉండేవారు. ఈ కొత్తగా మెనూ పెట్టి వీళ్ళు వంట చేసి వచ్చిన దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తున్నారండి. 12 గంటలకు పెట్టేసరికి పిల్లలు ఎవరూ ఇష్టపడడం లేదు తినడానికి. సరైన ప్రణాళిక లేకుండా నవప్రయాస సంస్థ పాఠశాలలకు మధ్యాహ్న భోజన సరఫరా మొదలుపెట్టడం వల్ల విద్యార్థులు తిప్పలు పడాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి లోపాలను సరిదిద్దాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.